ఈనాటి మన పురాతన గ్రంథ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక భయంకరమైన, అత్యంత పవిత్రమైన మరియు మానవ చరిత్రనే మార్చివేసిన ఒక రాత్రి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆదికాండము 15వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటన ఏదో సాధారణ కథ కాదు. ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ మాటకొస్తే ఈ ప్రపంచ గతిని మార్చేసిన దైవిక నిబంధన ఇది. ఆ ఉత్కంఠభరితమైన రాత్రిలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక నిర్మానుష్యమైన ఎడారి, కటిక చీకటి. ఆ నిశ్శబ్దమైన రాత్రిలో ఒంటరిగా ఉన్న అబ్రాముతో దేవుడు మాట్లాడిన మాటలు చరిత్రను మలుపు తిప్పాయి. ఆకాశం కింద నిలబడి ఉన్న అబ్రామును దేవుని దివ్యమైన వెలుగు పలకరించిన ఆ అద్భుత క్షణం అక్షరాలా వర్ణనాతీతం. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ కటిక చీకటిలో అబ్రాము ఒంటరితనంతో ఉన్నప్పుడు ఒక గొప్ప దైవిక దర్శనం ఎదురైంది. ఆ గంభీరమైన నిశ్శబ్దంలో దేవుని స్వరం అత్యంత ప్రశాంతంగా కాని ఎంతో శక్తివంతంగా ప్రతిధ్వనించింది. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమో అత్యధికమగును అని ఒక అభయం లభించింది. అయితే దేవుడు అంత గొప్ప మాటలు చెప్పినప్పటికీ అబ్రాము లోపల ఒక చెప్పలేనంత వేదన దాగి ఉంది. బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా అతని మనసులో ఒక పెద్ద తుఫానే రేగుతోంది. అన్నీ ఉన్నా అబ్రాము గుండెలో ఒక తీరని శోకం. అతని మాటల్లోనే ఆ బాధ ఎంత లోతైనదో అర్థమవుతుంది. ప్రభువైన యెహోవా, నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. ఆ మాటల్లో కన్నీళ్లున్నాయి, ఒక విధమైన నిస్సహాయత. తనకంటూ ఒక బిడ్డ లేడనే లోతైన వేదన ఆ గొంతులో స్పష్టంగా పలికింది. ఆ కన్నీటి ప్రశ్నకు దేవుడు ఎంతో స్పష్టమైన, దృఢమైన సమాధానమిచ్చాడు. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడగును. ఈ ఒక్క మాటతో దేవుడు అబ్రామును తన గుడారం బయటకు తీసుకువెళ్లాడు. ఆ చిన్న గుడారం నుండి బయటకు వచ్చిన అబ్రాముకి దేవుడు ఒక ఊహించని దృశ్యాన్ని చూపించాడు. తన భవిష్యత్తుపై అబ్రాముకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానమది. ఒకసారి ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కించు అని దేవుడన్నాడు. అబ్రాము పైకి చూశాడు. అంతులేని ఆకాశం, ఎటూ చూసినా లెక్కలేనన్ని నక్షత్రాలు. ఆ అపారమైన సృష్టిని చూసి అతను ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్న అబ్రాముతో దేవుడొక మాట అన్నాడు, నీ సంతానం కూడా అలాగవును. ఎంతో నెమ్మదిగా, విజయవంతంగా పలికిన ఈ ఒక్క మాట అబ్రాము జీవితాన్ని, అతని ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఆ క్షణంలో అబ్రాము యెహోవాను నమ్మెను. ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచెను. ఎలాంటి ప్రశ్నలు లేకుండా అబ్రాము చూపించిన ఆ అపారమైన విశ్వాసం ఎంతో గొప్పది. కాని ఆ ప్రశాంతత తర్వాత కథనంలో ఒక రహస్యమైన, భయంకరమైన మలుపు రాబోతోంది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి ఇప్పుడొక బలిపీఠం సిద్ధం చెయ్యాల్సి వచ్చింది. అది కూడా ఎంతో భయంకరమైన, నిగూఢమైన బలిపీఠం. ఆ నిబంధనను స్థిరపరచడానికి దేవుడు ఒక వింతైన ప్రక్రియను ఆదేశించాడు. 3 ఏండ్ల పయ్య, మేక, పొట్టేలు, వాటితో పాటు ఒక గువ్వ, ఒక పావురము తీసుకురమ్మన్నాడు. పక్షులను కాకుండా మిగతా జంతువులను మధ్యకు ఖండించి ఆ రక్తపు ముక్కలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచాడు అబ్రాము. మెల్లగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. వాతావరణంలో ఉత్కంఠ నెమ్మదిగా పెరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి గద్దలు, ఆ రక్తం వాసనకు క్రూరమైన పక్షులు ఆ కళేబరాల మీదకు దూసుకువస్తున్నాయి. అబ్రాము ఎంతో కంగారుగా ఆ పవిత్రమైన బలులను రక్షించుకోవడానికి వాటిని భయపెట్టి తోలివేస్తున్నాడు. అక్కడ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. పక్షులను తోలివేస్తున్న అబ్రాముకు అప్పుడే అసలైన భయంకరమైన అనుభవం ఎదురైంది. కమ్మేసిన కటిక చీకటి. సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. హఠాత్తుగా ఒక భయంకరమైన కటిక చీకటి అబ్రామును కమ్మేసింది. అసలు ఊపిరి ఆడనంత దట్టమైన చీకటి అది. అతడు కదలలేని స్థితికి చేరుకున్నాడు. ఇది కేవలం మామూలు రాత్రి చీకటి కాదు, ఒక అతీంద్రియమైన, వెన్నులో వణుకు పుట్టించే అత్యంత భయంకరమైన ఆధ్యాత్మిక అనుభవం. ఆ కటిక చీకటిలో ఉన్న అబ్రాముకి దేవుడు ఒక ప్రవచనాత్మక దర్శనాన్ని చూపించాడు. రాబోయే తన భవిష్యత్ తరాల వారు పరదేశంలో దాసులుగా ఉంటారని, 400 ఏళ్లు శ్రమపడతారని తెలియజేశాడు.
కాని ఆ బాధల తరువాత హింసించిన వారికి తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తితో వారిని విడిపిస్తానని ఒక గొప్ప నిరీక్షణను ఆ చీకటిలోనే దేవుడు బయల్పర్చాడు. ఆ చీకటిలో అబ్రాము భయంతో వణుకుతుండగా ఆ నిబంధనను ముద్రవేసే ఒక గొప్ప అగ్నిజ్వాల దర్శనమిచ్చింది. ఆ కటిక చీకటి నుండి ఒక్కసారిగా కళ్ళు మిర్మిట్లు గొలిపే అద్భుతమైన దైవిక వెలుగు, రాజుచున్న పొయ్యూ అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఒక అతీంద్రియైన అగ్నిజ్వాల ఆ జంతువుల రక్తంతో నిండిన మార్గం గుండా వెళ్ళింది. దేవుడు స్వయంగా ఆ నిబంధనను అగ్నితో స్థిరపరిచాడు. ఆ అద్భుతాన్ని అబ్రాము అలాగే నిశ్చేష్టుడై ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. ఆ దివ్యమైన అగ్నితో పాటు అబ్రాము సంతానానికివ్వబోయే విశాలమైన రాజ్యాలను దేవుడప్పుడే ప్రకటించాడు. కేనీయులు, ఖనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజీయులు, రెఫాయియులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు మరియు యెబూసీయులు, ఐగుప్తు నది మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు ఉన్న అపారమైన సామ్రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రాత్రి ఎడారిలో ఒంటరిగా దేవుడు అబ్రాముతో చేసిన ఆ భయంకరమైన నిబంధన ప్రపంచ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. ఆ పవిత్రమైన, ఉత్కంఠభరితమైన రాత్రి విశ్వాసానికి మరియు దేవుని వాగ్దానానికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని ముద్రవేసింది. ఆ కటిక చీకట్లో వెలిగిన ఆ దైవిక అగ్నిజ్వాల ఈనాటికి మానవ చరిత్రలో ప్రకాశిస్తూనే ఉంది కదూ. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.